రాఖీ అంటే రక్షిక అని అర్థం. ప్రతి సంవత్సరము శ్రావణ పూర్ణిమ రోజున మనం ఈ రాఖీ పండుగను జరుపుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ పూర్ణిమకి రాఖీ పూర్ణిమ అనే పేరు కూడా వచ్చింది. అసలు శ్రావణ పూర్ణిమ రోజునే ఎందుకు రాఖీని కట్టించుకోవాలి అనంటే, మనందరి రక్షణ బాధ్యత వహించేటటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం. అది ఏ పూర్ణిమ రోజున ఉంటే ఆ మాసాన్ని శ్రావణ మాసము అన్నాం. కాబట్టి శ్రావణ పూర్ణిమని రక్షికా పూర్ణిమగా మనం జరుపుకుంటూ ఉంటాం. ఎవరికి ఎవరి రక్ష అవసరమవుతుందో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క రక్షకని కడుతూ ఉంటారు. ఈ కట్టేటటువంటి వాళ్ళు కట్టించుకునే వారిలో శ్రీహరిలాగా రక్షణ సామర్థ్యం ఏర్పడుగాక, వీళ్ళు సకల ఐశ్వర్యాలతో వర్ధిల్లునుగాక అనే భావనతో కడుతూ ఉంటే, కట్టించుకునేటటువంటి వాడు కూడా వీళ్ళకి నా రక్షణ అవసరం కాబట్టి వీళ్ళను నేను ఎల్లవేళలా రక్షింతునుగాక అని మనసులో వాగ్దానం చేస్తూ కట్టించుకుంటాడు.